ఇప్పుడు ఎవడో సోషల్ మీడియాలో అంత బరితెగింపు మాటలు మాట్లాడటానికి దుస్సాహసం చేయడంలా. మరి దీనికి కూడా ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలిగా మేడం. లేదండి, అంత సోషల్ మీడియాలో మెసేజ్లు పిచ్చి పిచ్చిగా పెట్టడానికి దుస్సాహసం చేయట్లేదు అనేది అయితే నేను ఒప్పుకోను. స్టిల్ అది స్టిల్ జరుగుతూనే ఉంది. బట్ ఎటు నుంచి జరుగుతుంది, ఎవరు జరిపిస్తున్నారో తెలియదు. కానీ బట్ బాగుంటి గారు నేను అన్నట్టు మూలాల్లోకి వెళితే అసలు ఫ్లెక్సీ పెట్టాల్సిన అవసరం కూడా టీడీపీకి ఎందుకు వచ్చింది? సరే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలని మహిళగా నన్ను అన్నారు. మహిళ కాదు, ఏ మహిళ ఒప్పుకోరు. అది ఎవరు వైసీపీ మహిళ ఒప్పుకోరు, ఆఖరికి భారతీ గారు కూడా ఒప్పుకోరు నాకు తెలిసి. ఇంత దారుణమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడినప్పుడు ఏ మహిళ ఒప్పుకోరు. నేను కూడా అలాగే ఒప్పుకోను. అందున చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, అంత పెద్ద మనిషిని, ఈ రోజు ఒక 2 రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు, ఉద్దండుడు, ఒక స్మిత ప్రజ్ఞత గల నాయకుడు, అవుట్లెట్ అంటే రాజకీయాలకి, జర్నలిజాలకి, పార్టీలకి అన్నింటికీ అతీతంగా ఒక వ్యక్తిని మనం గౌరవించుకోవాలండి. ఆయన వయసుకి, ఆయన అనుభవాన్ని గౌరవించుకోవాలి. అది ఆయన ప్లేస్ ఒకవేళ వైసీపీ ప్లేస్ అయినా సరే ఆయన గౌరవించాలండి.